హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక సూపర్ స్నాక్ రెసిపీతో వచ్చేసానండి. మన స్ప్రింగ్ రోల్స్ అనేవి అందరికీ తెలుసు, కానీ నేను స్ప్రింగ్ రోల్స్ లాంటివే సింపుల్ మెథడ్లో మీకు వెజిటేబుల్ రోల్స్ చూపించబోతున్నాను ఈరోజు. సో అందులో మంచి అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. సో పిల్లలకి ఈవినింగ్ ఇంటికి వచ్చే సమయానికి మనం మంచి రెసిపీ చేసేద్దాం ఇవాళ. ఎలాగో చూసేద్దామా? ఇంకా రండి. ఈ వెజ్ రోల్స్కి ముందుగా మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను, అలాగే 1 కప్పు మైదా పిండి. ఈ రెండు తీసుకొని చక్కగా జల్లించుకోండి. ఏ పిండి అయినా జల్లించుకొని తీసుకుంటే బాగా వస్తాయి. జల్లించుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా వాము కూడా నలిపేసి వేసుకోండి. తర్వాత నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని చక్కగా అలా రబ్ చేసుకుంటూ తగినంత నీరు పోసుకుంటూ మనము చపాతీ డౌ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 10 to 15 minutes రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ గ్రేట్ చేసుకుందాము. ముందుగా బీట్రూట్, తర్వాత క్యారెట్, ఆ తర్వాత కొద్దిగా పన్నీర్, తర్వాత మనము ఫ్రోజన్ బఠానీ ఉంది కదండి, ఫ్రోజన్ బఠానీ కూడా తీసుకున్న తర్వాత కొద్దిగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప. ఇదైతే చక్కగా బైండింగ్కి బాగుంటుంది. అలాగే నేను కొద్దిగా క్యాబేజ్, అలాగే చిటికెడు ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఫెనల్ సీడ్స్ అంటే సోంపు, జీరా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక 2 స్పూన్లు బియ్యపిండి కూడా వేయండి. ఆ బియ్యపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేస్తేనే ఈ కూర ముక్కలకి బైండింగ్ అనేది బాగా ఉంటుంది. అండ్ ఇందులోనే నేను పచ్చిమిర్చి కూడా వేసానండి. 1 పచ్చిమిర్చి వేసాను, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను. మీరు మీ రుచికి తగినట్టు వేసుకోండి. అదంతా అలా కలుపుకున్నాను కదా. ఇప్పుడు చేతిలో గ్రీస్ చేసుకోండి, తడి కానీ లేదంటే చిటికెడు ఆయిల్ కానీ వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా షేప్స్ బాల్స్ చేసుకోండి. కొద్దిగా పొడుగ్గానే చేసుకోండి, ఎందుకంటే ఇవి రోల్స్ కాబట్టి కొద్దిగా పొడుగ్గా చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా బాల్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. మీరు బియ్యపిండి కానీ అది కార్న్ఫ్లోర్ కానీ వేస్తేనే ఈ బైండింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 10 to 15 minutes పైనే అయిపోయిందండి. పిండి నానిపోయింది, మన లోపల స్టఫింగ్ కూడా అయిపోయింది. కాబట్టి మనము ఈ చపాతీ డౌ అనేది తీసుకొని చపాతీలాగా కొద్దిగా మరీ లావు కాదు, మరీ పలుచగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇలా రౌండ్గా మనము చపాతీ అనేది చేసుకున్నాం కదా, ఎంత సాగితే అంతవరకు బాగా రోల్ చేసుకోండి. తర్వాత ఒక నైఫ్ తీసుకొని లాస్ట్లో ఉన్న ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసేయండి. ఎడ్జెస్ కట్ చేశాక మిడిల్లోకి అలా స్ట్రైట్గా మనకి సమోసా ఇవి ఉంటాయి కదా స్ట్రింగ్స్, అలాగా చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి చపాతీ రోలర్తో అలా ప్రెస్ చేసుకుంటే ఇంకొద్దిగా పల్చగా అవుతాయి. చేసుకున్న తర్వాత ఒక రోల్ పెట్టేసి అలా మనము రోల్ చేసేసుకోవడమే. మనం ప్యూర్ మైదాతో కాకుండా ఇలా చేసుకోవచ్చు. మనకి ఇలా లోపల స్టఫింగ్ పెట్టుకొని అటు మడత పెట్టి ఇటు మడత పెట్టి కొద్దిగా ప్రాసెస్ కన్నా ఇది గోధుమ పిండితో చేసాము, లోపల ఎక్కువ వెజిటేబుల్స్తో వేస్ట్ చేసాము కాబట్టి పిల్లలకు కూడా హెల్దీగానే ఉంటుంది. సో క్రిస్పీనెస్ కోసమే నేను మైదా వేసాను, లేదు అంటే మీరు కావాలంటే ప్యూర్ గోధుమ పిండితో అన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ ప్యాటీస్ అనేవన్నీ అలా రోల్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా అన్ని రోల్స్ సిద్ధం చేసుకొని ఒక పక్కకు పెట్టుకున్నాం కదా, చూసారు ఎంత అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కప్పు తీసుకొని అందులోకి ఒక 1 to 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకోండి, లంప్స్ లేకుండా. మనం స్టఫింగ్ పెట్టాం కదా, లాస్ట్కి కొద్దిగా ఆ లోపల స్టఫింగ్ మనం నూనెలో వేసినప్పుడు బయటకు రాకుండా ఉండడం కోసము కొద్దిగా అటు ఇటు డిప్ చేసామంటే అది స్టిక్ ఆన్ అయి ఉంటుందన్నమాట. సో అందుకని కార్న్ఫ్లోర్లో అటు ఎడ్జెస్ అన్నీ ఒకసారి డిప్ చేసేసి వేడి ఆయిల్లో ఇలా నేను చూపించిన విధంగా వేసేసేయండి. నూనె మరీ ఎక్కువ వేడి కాకుండా మరీ తక్కువగా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఇవి వేసి కొద్దిగా క్రిస్పీనెస్ వచ్చేంత వరకు గోల్డెన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుంటున్నాను.
ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, అలాగే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా పార్టీస్ అన్నప్పుడు కానీ ఇంట్లో కానీ ఇలాంటి స్నాక్స్ అనేవి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మనకి అవుట్ సైడ్ కన్నా ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది. సో లోపల స్టఫింగ్ అంతా మంచి వెజిటేబుల్స్, పన్నీర్ అన్నీ వేసాయి కాబట్టి మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. ఆనియన్స్ నేను కార్తీక మాసం అని వేయలేదు, లేదంటే మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సో నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే రెసిపీ చేస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.